ఏంట్రా అర్జెంటుగా రమ్మన్నా? ఏమైంది? బ్లడ్ డొనేట్ చేయడానికి వచ్చాను. నువ్వు డొనేట్ చేయొచ్చుగా. ఏంటే చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న తిండి పెట్టి పెంచింది ఎవడికో బ్లడ్ ఇవ్వడానికి కాదు. ఎరా మూసుకుని బండి. సరేలే, నీ ఇష్టం. పెట్రోల్ అయిపోయినట్టుందిరా. నువ్వు అర్జెంట్గా హాస్పిటల్ రమ్మనేసరికి పెట్రోల్ చూసుకోకుండా వచ్చాను. తేరు ఎక్కడికి వస్తే రక్తదానాలు లాంటి సేవా కార్యక్రమం పెట్టావు. నాకు ఇలా నచ్చవు, నీకు తెలుసు కదా. ఈ పక్కన పెట్రోల్ బంక్ లేవా? అటు వెళ్ళిన 5 కిలోమీటర్లే, ఇటు వెళ్ళిన 5 కిలోమీటర్ మధ్యన మనం ఉన్నాం. మరేం చేద్దాం? నాకేం తెలుసులే. చూడు, ఎవడు వస్తున్నాడు, ఆపుదామా? ఇంతవరకు ఎవడో ఆపలేదు, వీడెందుకు ఆపుతాడేమో. ఏమైంది బాస్? పెట్రోల్ అయిపోయింది బాస్. సార్ 1 మినిట్. సార్ ఈ మనీ ఉంచండి. వద్దు పర్లేదు సార్. థ్యాంక్స్ బాస్. హూఫ్, సమయానికి మనం ఆపుకుని దేవుళ్ళ వచ్చాడురా, లేకపోతే ఆచుకుంది. ఎంతమంది ఉంటారు ఈ రోజుల్లో ఇలాంటి వాళ్ళు? 20 రూపాయలు పెట్రోల్ దానం చేస్తే ఈడే దేవుడు అయిపోతే మనిషికి రక్తం ఇచ్చి కాపాడుతూ నువ్వేమవుతావురా? మళ్ళీ బ్యాక్ వెళ్తున్నావు ఏంట్రా? హాస్పిటల్కి. దేవుడు అయిపోదామనే కాదు, మనిషిని అనిపించుకుందామని. ఒక చిన్న సహాయం పెద్ద సమాజాన్ని మార్చగలదు. రక్తదానం చేయండి, ఆత్మసంతృప్తి పొందండి. జై హింద్.